మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంది. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు. మూర్ఖుడు ఎప్పుడు ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటాడు. కానీ వివేకవంతుడు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తను చేసుకుంటూ పోతాడు. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతంగా కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాం అని పనులు క్షణంలో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుళ్ళలా కనిపిస్తావు. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడే వాళ్ళు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లు మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. నువ్వు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకు. ఎందుకంటే జీవితం అన్నది ఎప్పుడూ ఒక పాఠం నేర్పకుండా ఉండదు కాబట్టి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజ నిజాలు తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. ఏదైనా పరీక్షించు, కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించవద్దు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నీవు మార్గం వెంట పోవడం కాదు, మార్గం చేసుకొని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ఎవరు నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు మార్గం చూపడమే. ఏకాంతాన్ని సరిగ్గా వాడుకుంటే లక్ష్యంపై దృష్టి సారించడం, ప్రణాళిక సిద్ధం చేయడం చాలా తేలిక అవుతుంది. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడూ ఇతరులను కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. నీ మంచిని కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడును కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానియ్యకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేసే శక్తి, దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కంటే తీయనైనది. నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ నీకు తలవంచుతుంది. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళని నువ్వు కూడా వద్దు అనుకోవాలి. లేకపోతే నిన్ను కాలి కింద చెప్పులా చులకనగా చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.